లైఫ్లో ఎవరిని ఊరికనే కలవం కృష్ణ. అయితే బ్లెస్సింగ్ అయినా అయి ఉండాలి, లేదా లెసన్ అయినా. నిన్ను కలవడం బ్లెస్సింగ్ అనుకున్నా, కానీ అది లెసన్. నాన్న ఎలా ఉన్నాను ఇప్పుడు? ఏంటి నాన్న నాతో మాట్లాడవా? నాన్న నీ కళ్ళలో నీళ్ళేంటి నాన్న? నేనే తప్పు చేయలేదు నాన్న. నీ ముందే చెప్పేదానికి ఇలా ఉంటే నాతో అవ్వదు అని. నేను నిజంగా ఏ తప్పు చేయలేదు నాన్న. ఈ మంచాన్ని కొంచెం పైకంటావా? నువ్వు బీటెక్ ఫస్ట్ హీరో, సెకండ్ హీరో, కాలేజీ ఎక్కొట్టి ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్ళావు. ఆ సంగతి నాకు తెలిసి ఏం చేశానో నీకు గుర్తుందా? వాళ్ళ బాబులు వాళ్ళకి సంపాదించి పెట్టారేమో అలా తిరగడానికి. నేను నీకోసం సంపాదించలేదు. సారీ నాన్న, ఇంకెప్పుడు చేయను. చేయకుండా ఉన్నావా? అలా కొన్నిసార్లు అయిన తర్వాత నేను కోపం వచ్చినా అరిచి కొట్టకుండా నాతో మాట్లాడుకుని ఉండేవాడి నాన్న 2-3 రోజుల వరకు. అలా ఉన్నా నేను ఎందుకు మారానంటావు? అలవాటైపోయిందన్న నీకు. మొదట్లో కొత్త కదా, నీ మాట వినకపోవడం. తర్వాత అలవాటైపోయి. అలవాటు కాదు, అర్థమైంది. నా కొడుకైనా సరే నా కళ్ళతో ప్రపంచాన్ని చూడటం. వాడికంటూ 2 కళ్ళున్నాయి, వాడు చూసే ప్రపంచం వేరు అన్న విషయం నాకు అర్థమైంది. అలవాటు కాదు. అలా చేసుకోవటం అంతా నా తప్పే. నువ్వెందుకురా పడ్డావు? తిరుగో మాట అనొచ్చు, ఏ చెయ్యో ఎత్తొచ్చు. ఏం మాట్లాడుతున్నావు నాన్న? నువ్వు కొడితే నేనెందుకు పడాలా? ఇప్పుడు కొట్టినా కనీ పెంచి ఇంత చేసావు. నువ్వు కొట్టడానికి నేను పడ్డానికి కారణాలు కావాలా? నీకు కారణం ఉంది నేను కొడితే పడ్డానికి. ఆ అమ్మాయికి ఏ కారణం ఉందిరా నువ్వు కొడితే పడ్డానికి? 25 ఏళ్ల నుంచి ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు బతికేస్తుంటే ఇప్పటికిప్పుడు తన జీవితంలోకి వెళ్ళి అన్నీ నీకు నచ్చినట్టు జరగాలనుకుంటే అవతలి వాళ్ళ జీవితం కూడా నువ్వే బతికేస్తే ఇంకా వాళ్ళెందుకురా బతికి? కింద తను వెళ్ళిపోయింది. ఏమండి ఏంటండి ఆగండి. మా అమ్మాయి మీదకే చెయ్యెత్తుతావా? ఏమండి తనతో మనకెందుకు? శాన్వి వెళ్ళిపోయిందని చెప్పాడు కదా, పదండి. ఏదో రోజులు బాగలేవని వాగావంట. రోజులు బాగా లేకపోతే మారాల్సింది రోజులు, అమ్మాయిలు కాదు. వదిలేండి, పదండి, వెళ్దాం, పదండి. నిమిషమైనా ఆగునా నిలవదే ఎప్పుడు కాలమే, క్షణము కూడా ఉండదే తిరగడం మాని భూమిదే ఎవరి. నిజమే, మన లైఫ్లో ప్రోగ్రెస్ ఉన్నట్టే, కానీ నేనే అది ఫీల్ అవ్వలేకపోతున్నా. మైండ్ అంతా తన దగ్గర ఉండిపోయింది. ఇదిగో ఇది కూడా తను ఇచ్చింది. ఆఫీస్కి వెళ్ళి కలిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఆఫీస్కి వెళ్ళే దారిలో కనిపిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఎంఎంటీఎస్లో కలిస్తే ఇంటికి వెళ్ళిపోయింది అంటున్నావు. ఎక్కడికి వెళ్తుంది? ఇంటికేగా. ఆంటీ సాన్వితో మాట్లాడాలి. తను లేదు. పైన బాల్కనీలో అంకుల్ ఉంటే ఇప్పుడు గొడవ అయ్యేది. చెప్పింది విను, వెళ్ళు. తనకన్నీ నిజాలే కావాలంట. ఇంట్లోనే ఉంది, నీ ముఖం కూడా చూడదంట.
సాన్వి సాన్వి ఆ లైటర్ లైట్ అవుతున్నట్లేదు. పైకొచ్చి సాన్వి నీతో 2 minutes మాట్లాడాలి. ఒక 2 minutes సాన్వి. అంటే ఏంటి ఇప్పుడు? నేను 2 అంటే 2 నిమిషాలే మాట్లాడాలా? సరే చెప్తా విను. నిన్ను మళ్ళీ కలిసి నీతో మాట్లాడి నిన్ను ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నా సాన్వి, కానీ నా వల్ల అవ్వట్లే. నువ్వే అన్నావుగా అద్దంలో చూసి తాళి కట్టుకోమని, అది కూడా ట్రై చేశా. అక్కడ కూడా నువ్వే కనిపిస్తున్నావు సాన్వి. ఇక్కడైనా 2 నిమిషాలు టైం ఇచ్చావు సాన్వి, అక్కడైతే చంప చెల్లుమనిపించావు. ఇన్ని రోజులు నాకు నచ్చినట్టు జరిగితేనే మంచి అనుకున్నాను సాన్వి, కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయన్నీ. ఒక విషయంలో నీతో నాకు ప్రాబ్లం ఉందంటే అదే విషయంలో నీకు కూడా నాతో ప్రాబ్లం ఉంటుందని, అయినా సరే నువ్వు నన్నులా యాక్సెప్ట్ చేసావని, అలాంటి నిన్ను మిస్ అయితే నా అలాంటి ఎద ఉండడని, ప్రేమ అంటే అలా ఇలానే కండిషన్స్ కాదు, లవ్ ఈజ్ అన్కండిషనల్ అని. ఇలా ఒక్కటి కాదు సాన్వి, అన్నీ అర్థమవుతున్నాయి. ఒకప్పుడు నా ఫ్రెండ్ నిన్ను చూపించి నీ లవర్ తినేనా అంటే నువ్వని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా సాన్వి. అదే ఇప్పుడు తను నన్ను అడిగితే నువ్వే అని చెప్పి బల్ల గుద్ది కాదు పగలగొట్టి చెప్పాలని సాన్వి. నువ్వంటే నాకు చాలా ఇష్టమే, అందుకేనేమో నిన్నొద్దనుకున్న ప్రతిసారి ఏదో కారణం ఎత్తుక్కుంటూ నాలో నేనే కన్విన్స్ చేసుకున్నావని. ఐ లవ్ యూ సాన్వి. టైం అస్సలు సరిపోలేదు. టైం సరిపోలేదంటే ఇంకో 2 minutes టైం ఇవ్వమని కాదు సాన్వి, లైఫ్ టైం ఇవ్వమని. ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది కన్సిడర్ చేయాలా, మొన్న నన్ను అన్న మాటలు కన్సిడర్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. హెల్ప్ మీ రిగార్డింగ్ దిస్ కృష్ణ. అమ్మా, నువ్వు ఏం చేసినా కైకు అని అడగను. ఇదిగో, నువ్వు ఒకవేళ ఎవరినైనా చంపి పోలీస్ స్టేషన్కి వెళ్ళినా కారణం అడగకుండా బెయిల్ తెస్తా సాన్వి. నేను చంపితే నిన్నే చంపుతా. నన్ను 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 చంపుతావా? దాలో మార్దాలో ముజే. ఓనిలే నవ్వింది. ఇదిగో చెప్తున్నా, నేను నాటకాలు ఆడినా అది నేనే. నన్ను నాలానే యాక్సెప్ట్ చేయాలి. సమ్మతమే. నువ్వు నీలానే ఉండు, నన్ను నీలా ఉండమని అడగకు చాలు. సమ్మతమే. అలాంటప్పుడు నీకు టాటూస్ నచ్చావు కదా, ఎందుకు అతి? నాకు తెలుస్తాను నువ్వు ఈ మాట అంటావని, అందుకే. అంటే అంటే నేనంటే అనలే, అంతే అన్నా. ఇవన్నీ బాగానే ఉన్నాయి కానీ ప్రపంచంలో ఏ ఎదవై ఇన్నిసార్లు ఎదవై ఉండడు. ఓహో, బండి మళ్ళీ అక్కడికి వచ్చాగిందా? ఏంటి, ఎక్కడైనా విన్నట్టుందా? పోనీ అన్నట్టుందేమో చూడు. 5 times చెప్పు. 5 times చెప్పాలా? 5 times.